హాయ్ సార్. నమస్తే. నమస్కారం సార్. ధనరాజు గారు మాకు ట్విస్టుల మీద ట్విస్టులు, షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నారు. యాక్టర్‌గా బిజీగా ఉన్నప్పుడు ప్రొడ్యూసింగ్ చేసి ఒక షాక్ ఇచ్చారు. తర్వాత ఇప్పుడు సడెన్‌గా దర్శకత్వం. హ్మ్. ఇదో షాక్ మాకు. రైట్. ఇది ప్లాన్ చేసుకున్నదండి? లేదంటే అనుకోకుండా? అనుకోకుండానే ఆ! సార్. అనుకోకుండా. నా లైఫ్‌లో ఎలాంటి షాక్స్ ఉన్నాయో, హ్మ్. సినిమాలో గూడా అలాంటి షాక్సే ఉంటాయి. హ్మ్. నేనేమి ఎప్పుడు ఎవరు ఏం ప్లాన్ చేసుకోలేము సార్. హ్మ్. ఒక 5 నిమిషాలని ప్లాన్ చేసుకోగలం మహా అయితే. హ్మ్. ఆ ఐదో నిమిషం తర్వాత మన ప్లానింగ్‌లో ఏదో ఉండదు. హ్మ్. ఒక 5 నిమిషాలు లేట్‌గా వస్తే మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ అంత లేట్‌గా ఎళ్ళిపోయి హ్మ్. మొత్తానికి ఎలా జరుగుద్దో హ్మ్. మనం చూసే ఉంటాం చాలా హ్మ్. సార్లు. హ్మ్. ఏది ప్లాన్ చేసుకోలేదు సార్. ఆ హ్మ్. టైంలో తీసుకున్న డిసిషన్ హ్మ్. ఒకటి రాంగ్ అయ్యుండొచ్చు, ఒకటి రైట్ అయ్యుండొచ్చు. హ్మ్. ప్రొడ్యూసర్‌గా నేను తీసుకున్న డిసిషన్ రాంగ్. హ్మ్. బట్ డైరెక్టర్‌గా నేను తీసుకున్న డిసిషన్ రైట్. అదే ఇప్పుడు యాక్టర్‌గా సాఫీగా ఎళ్ళిపోతున్న బండి ఇంకో దారి ఎంచుకున్నారు మీరిప్పుడు. సార్. కదా! ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక మీమాంస ఉంటది. మనం బానే ఉన్నాం గదా! సడెన్‌గా ఇంకొక వేలో ఎళ్లి ఇంకొకడేదో పట్టుకుంటే, అక్కడ ఒకవేళ సక్సెస్ రాకపోతే ఇదేమైనా పోద్దేమో హ్మ్. అన్న భయం ఉంటుంది. రైట్. ఆ భయం మీకెప్పుడైనా కలిగిందా? అంటే ఎప్పుడు కూడా నా దారి పూలబాట అవ్వలేదు సార్. లేదు. హ్మ్. నేను ఒకవేళ అలా ప్లాన్ చేసుకున్నా కూడా పూలబాట అవ్వలేదు. హ్మ్. కాబట్టి మనం ఫ్లో విత్ ఫ్లో అన్నట్టు హ్మ్. ఏంటంటే గో విత్ ఫ్లో అన్నట్టు ఏంటంటే సార్ మనకెవరు ఎనకాల లేరు సార్. హ్మ్. ప్రతిదీ మనమే చేసుకోవాలి. అలా చేసుకుంటున్న దాంట్లో నేను వేరే ఏ ఫీల్డ్‌లోనూ వెళ్ళి చేయట్లేదు సార్. ఇక్కడే హ్మ్. నా అవును. అవును. రూపాలన్నీ ఇక్కడే నేను అవును. మార్చుకుంటున్నాను. అవును. కమెడియన్‌గా చేస్తున్న టైంలో మన ఊరు నుంచి పారిపోయి వచ్చేది ఖచ్చితంగా ఒక లీడ్ క్యారెక్టర్ చేద్దామని. ఆశ ఎప్పటికి ఉంటుంది. హ్మ్. 4 డబ్బులొచ్చేసిన తర్వాత ఎవరో అడిగితే లీడ్ చేస్తాం. కాదురా నువ్వు లీడ్‌లో కరెక్ట్ కాదు అని ఎప్పుడు జనాలు చెప్పలేదు. నువ్వు ఎన్నుకున్న కథ కరెక్ట్ కాదని చెప్పారు. ఓకే. హ్మ్. ఆ తర్వాత అలా చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రొడక్షన్ హౌస్ హ్మ్. ప్రొడ్యూస్ చేసాం. ఒక కథని నమ్మాం. ఆ హ్మ్. రిజల్ట్ సరిగ్గా రాలేదు. హ్మ్. నేను దానికి ఎప్పుడు కూడా బాధపడట్లేదండి. కాకపోతే కొంచెం మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అంటే ఈ టైంలో ప్రొడ్యూస్ చేసుంటే ఒక మంచి కథను డెలివరీ చేసేవాడినేమో. హ్మ్. డబ్బుతో పాటు ఒక నమ్మకాన్ని కూడా ఆ టైంలో నేను పోగొట్టుకున్నాను ఆడియన్స్ దగ్గర. హ్మ్. ఆ తర్వాత ఏమైపోయిందంటే 'ధనరాజు' లీడ్ క్యారెక్టర్ చేస్తాడేమో, ఒకవేళ చేయాలంటే తనే ప్రొడ్యూస్ చేసుకునేంత ఉందేమో అని హ్మ్. అవును. స్ప్రెడ్ అయిపోయింది. హ్మ్. మళ్ళీ నేను అదంతా ఇది చేసేసి ఈ 'బిగ్ బాస్'లనో లేపోతే 'జబర్దస్త్‌లు', 'అదిరిందులు' ఇయన్నీ చేసుకుంటూ మళ్ళీ జనాలకి నేను దగ్గరయ్యా. హ్మ్. ఈ ప్రయాణంలో ఏమైందంటే సార్ తెలియకుండా హ్మ్, ఒక కథ నన్నెందుకో బాగా డిస్టర్బ్ చేస్తుంది. అదే ఈ 'రామం రాఘవం.' హ్మ్. ఎంత డిస్టర్బ్ చేసిందంటే, ఒకవేళ ఇప్పుడు నువ్వు దీన్ని వదులుకుంటే, ఇలాంటి క్యారెక్టర్ నీకు జీవితంలో రాదు అన్నంత డిస్టర్బ్ చేసింది. సరే అని ఆ క్యారెక్టర్ పోషించడం కోసం నేను డైరెక్టర్ అవ్వాల్సొచ్చింది. సార్ అంతే. క్యారెక్టర్ పోషించడం వేరు. డైరెక్షన్. అంటే ఏం లేదండి. ఏం జరిగిందంటే అండి, ఈ సినిమాకి ఫస్ట్ నేను డైరెక్టర్‌ని కాదు సార్. హ్మ్. ఈ కథ శివప్రసాద్ యానాల్ గారు 'విమానం' రాసినప్పుడు ఇది కూడా రాశారు. అవును. ఆ రాసినప్పుడు ఈ కథ నాకు ఆయన ఇచ్చారు. నేను అడగడం, ఆయన ప్రేమతో నాకివ్వడం జరిగింది. నేనప్పుడు ఈ ప్రొడక్షన్ హౌస్‌కి ఈ కథను తీసుకొనెళ్లి చెప్పాలి అని ఒక తాపత్రయంలో చెప్తున్న ప్రాసెస్‌లో ఇండస్ట్రీలో ఎవరో వెంకటరత్నం గారని ఒక ఆయన తగలడం, ఆయన ప్రభాకర్ ఆరిపాక్ గారి దగ్గరికి తీసుకెళ్ళడం. వాళ్ళు కథ విని కథ బావుందని బట్ మా మేనల్లుడు దుబాయ్‌లో ఉంటాడు. తనకు కూడా మీరు జూమ్ కాల్ మీటింగ్‌లో చెప్పాలి. తన డిసిషన్‌తోనే ఈ సినిమా జరుగుద్దన్నాం. జూమ్ కాల్‌లో ఏం చెప్తాం కదా! అని జూమ్ కాల్ మీటింగ్‌లో చెప్పంగానే ఆయన ఇమ్మీడియేట్‌లీ నా గొంతు తడి ఆరిపోతుంది కథ వినంగానే. మనం ఈ సినిమా చేస్తున్నామని ఆయన బిలీవ్ చేయడం. దాంతో దీనికి ఎవరు రైట్ డైరెక్టర్ అని ఆలోచిస్తూ వాళ్ళొక డైరెక్టర్‌ని తీసుకురావడం. దాంతో స్క్రిప్ట్ స్టార్ట్ చేయడం. ఆల్‌మోస్ట్ ఒక 6-9 మంత్స్ స్క్రిప్ట్ చేసేసారు. హ్మ్. చేసేసిన తర్వాత వాళ్ళ ఐడియాలజీ డిఫరెన్సెస్ ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్ గారికొచ్చింది. దాంతో ఆ డైరెక్టర్ తప్పుకున్నారు. తప్పుకున్న తర్వాత ఇంక ఈ సినిమానే చేయట్లేదన్నారు. హ్మ్. సినిమా ఆగిపోయే పరిస్థితిలో ఉంది. ఇంక డైరెక్టర్ ఏం సినిమాకి ఏముంటది? అప్పుడు నాకు బాధనిపించింది. అంటే ఏంట్రా మనం ఏదైనా ఒక విషయం చేద్దాము అనుకుంటున్న ప్రతిసారి ఎందుకు దేవుడు నాకు ఈ కష్టాలిస్తున్నాడు అనుకున్న టైంలో పృథ్వీ గారు, అంటే ప్రభాకర్ గారు ఫోను చేసి ఒకసారి ప్రభాకర్ గారు నన్ను కలిసి మా ముగ్గురు అంటే రైటరు అంటే పృథ్వీ గారు అండ్ ఈయన మా డిసిషన్ ఒకటి చెప్తాం. అది మీకు నచ్చితే చేయండి లేదంటే లేదు అని పిలిచారు. పృథ్వీ గారు కూడా ఫోను చేసి దుబాయ్ నుంచి మాట్లాడారు. మీరు డైరెక్టర్ అయితేనే ఈ సినిమా జరుగుద్ది. లేకపోతే మేము ఈ సినిమా తీయమన్నారు. హ్మ్.
ఎందుకండి అలాగంటే మీరు నేరేట్ చేసినప్పుడు ఉన్నటువంటి ఫీలు మిగతా ఎవరు చేసినా మాకు ఎక్కట్లేదు. మనం ఈ సినిమా చేయాలంటే మీరే డైరెక్షన్ చేయండి. అది మీరు ఆలోచించుకోండి అన్నారు. రాఘవ అనే ఒక క్యారెక్టర్ నేను వదులుకోలేక చాలా తపన పడి ఒక 2 రోజులు డిసిషన్ తీసుకుని ఇంట్లో వాళ్ళని అడిగి, ఫ్రెండ్స్‌ని అడిగి, "నువ్వు చేయగలవు, చాలా బాగా తీయగలవు" అని వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల యెస్ చేస్తానండి అని అలా నేను డైరెక్టర్ అవ్వాల్సొచ్చింది. అంటే కేవలం రాఘవ మీద ఉన్న ప్రేమతో కొద్దీ డైరెక్టర్ అయ్యారు మీరంతే. రాఘవ మీద ఒక్క ప్రేమే కాదండి, ఈ స్క్రిప్ట్ మీద హ్మ్. అంటే ఓవరాల్‌గా ఒక క్యారెక్టరే బావుంది, స్క్రిప్ట్ బాలేదన్నా కూడా పని చేసి మనం వేస్ట్ అవుతుంది. యూనిక్ కథండి. అంటే సముద్రకని గారు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట చెప్పారు. నేను 21 ఫాదర్‌గా ఇది చేస్తున్నాను. మాది కూడా ఫెబ్ 21 రిలీజ్ అవుతుంది. 21 మంచి సంఖ్యలా ఉందని నేను చెప్పాను. అంటే 20 ఫాదర్ చేసిన ఆయనకి కూడా నేను కథ చెప్పినప్పుడు 21 ఫాదర్ చెయ్యాలనిపించిందంటే ఆయనకి ఇది మొనాటి అనిపించలేదు అంటే ఇందులో ఏదో ఒక సోల్ ఉంది. అలాంటిదేనండి కథ. ఈ కథ థియేటర్‌కి మనం వస్తే ఇది ఇంటికొచ్చేస్తదండి. మనల్ని డిస్టర్బ్ చేస్తుంటది, ఆలోచింపజేస్తది. మనకి మన నాన్నగారికి ఉన్నటువంటి బంధంలో ఎక్కడో మనం చెప్పని సారీ ఉంటుంది. మనం అర్థం చేసుకోలేని విషయాలుంటాయి. వాటన్నీ అంటే వెనక్కెళ్ళి వాటిని గుర్తు చేసుకొని, అమ్మో! దానికి ఇప్పుడన్నా సారీ చెప్తే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారేమో. అట్‌లీస్ట్ ఉన్న వాళ్ళైనా ఆ విషయం చేస్తే. గౌరవాన్ని పెంచుతదండి. తల్లిదండ్రుల గౌరవాన్ని పెంచే సినిమా ఈ 'రామోహన్'. ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్‌లో మీ నాన్నగారు గుర్తొచ్చారా? చాలా సార్లు గుర్తుకొచ్చారు. నాకు ఎవ్రీ టైమ్ ఇది రాంగ్ అండి. గుర్తుకొచ్చారా అన్నప్పుడు యెస్ గుర్తుకొచ్చారని టక్కున ఎప్పుడు మర్చిపోతామండి మన వాళ్ళని. గుర్తుకు రావడం అంటే మర్చిపోలేని విషయమే. అదేమంటుంటే ఎక్కడో మళ్ళీ అంటే ఎలా అంటే ఎవరినైనా సౌందర్యన్ గారిని చూసినప్పుడల్లా మా నాన్నగారు ఉండుంటే ఇంత ఎంకరేజ్ చేసేవాళ్ళేమో నన్ను. ఆయన నన్ను కొడకా అని పిలుస్తుంటారు. ప్రమోదిని గారు నాకు మదర్ కూడా లేరు. నాన్న నేను మా అమ్మ పేరే ఆవిడకి పెట్టాను. అవును. అది నిన్న మాకు షాక్ న్యూస్ ఏంటంటే సముద్రగని గారు వాళ్ళ అమ్మగారి పేరు కూడా కమలమ్మ అని. ప్రీ రిలీజ్‌లో ఆయన చెప్పారు కదా! నాకు తెలీదండి. ఇప్పటివరకు చెప్పలేదు. ఆయన ఇప్పుడు చెప్పాలనుకున్నారేమో. అట్లా నాకు ఆయన తల్లిగారు కమలమ్మే. ఈ సినిమాలో నా తల్లిగారు కమలమ్మే అవ్వడం. నాకు ప్రేమను ఎక్కువ పొందానండి ఈ సినిమా ట్రావెలింగ్‌లో. నాకు గుర్తుకు రావడం ఎన్ని పక్కన పెడితే ఇప్పటికి నాకు కొడుకు చూసుకున్నప్పుడల్లా నేను మా అమ్మగారిని ఫీల్ అవుతాను. నాన్నగారు గారిని ఫీల్ అవుతాను. చిన్నోడేమో మా నాన్న, పెద్దోడేమో మా అమ్మ అలాగే ఫీల్ అవుతాను. ఉన్నాయండి. అంటే ఆ పాట గురించి మాట్లాడాలంటే మనకి సమయమే సరిపోదు. ప్రీ రిలీజ్‌లో చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. సరే. ఎందుకు అంటే ఈ జర్నీ, ఈ 2 ఏళ్ల జర్నీ వల్ల అలా మాట్లాడాల్సొచ్చింది? అంటే నేను ఎమోషనల్‌గా మాట్లాడాలని స్టార్ట్ చేసింది కాదండి అది. నేను అసలు దాన్ని ఏం మాట్లాడతానని కూడా నేను ప్రిపేర్ అవ్వలేదు. ఈ 2 ఏళ్లలో నేను పడిన కష్టాన్ని ఎవ్వరు గుర్తించకపోయినా పర్లేదండి. నాకసలు దాంతో ఇబ్బందే లేదు సార్. నేను పడుతున్న ప్రతి కష్టంని లాగడానికి ట్రై చేస్తున్నారు కదా! దానికి నేను బాధపడ్డాను. అంటే నా వల్ల మీకు ఎటువంటి హాని లేదు. నేను చెప్పిందేంటంటే ఫ్రీ రిలీజ్‌లో మనం పైకెళ్తూ ఉంటే మనల్ని ఎవరైతే కిందకి లాగుతారో వాళ్ళ వల్ల అసలు ప్రాబ్లమే లేదండి. ఎందుకంటే వీళ్ళు లాగుతారు అనే విషయం మనకు తెలుసు కాబట్టి మనం దూరంగా ఉంటాం. కానీ మన గురించి బ్యాడ్‌గా చెప్పేవాళ్ళో లేకపోతే మన గురించి ఇది చెప్పేవాళ్ళో మనకు కనపడకుండా ఉంటారు వాళ్ళు. వాళ్ళని ఎలా అండి మనం పట్టుకుంటాం? అది అది ఎవరో తెలీదు కదా! అలా ఎవరో చెప్పారు అని మనకొచ్చి చెప్తారు. లేకపోతే ఎవరో లేని వ్యక్తిని వీళ్ళు సృష్టించుకొనైనా చెప్తున్నారా? అవునవును. నాకది అర్థం కావట్లేదండి. నా పనే కదా నేను చేస్తున్నాను. నేనేమైనా క్రైమ్ చేస్తున్నానా? నన్ను నమ్మిన సినిమా, నేను నమ్ముకున్న సినిమా నాకు ఇది తప్ప వేరే తెలీదు. దీంట్లోనే కదా ఉన్నాను. సరే వాడేదో ప్రయత్నిస్తున్నాడు చూద్దాం. ఒకవేళ వాడు అనుకున్న పనిలో సక్సెస్ కాకపోతే అది వాడి కర్మ. మనకేం పోయేది లేదు కదా! అని వదిలేయొచ్చు కదా! ప్రతిసారి ఎక్కడో ఎవరు చెప్పినా చెప్పకపోయినండి మనకు ఒక సిక్స్త్ సెన్స్ ఉంటుందండి. రియాలిటీలో మనం బతకాలి. ఇంత చెప్పి నేను ఇంతమందితో ఇంత మాట్లాడి ఒక సినిమాని ఒప్పించడం అంటే నాట్ ఏ జోక్ సార్. కొన్ని కోట్లు పెడుతున్న ప్రొడ్యూసర్‌కి మాత్రమే అందరూ కథ చెప్తారనుకుంటారు. నేను సినిమాలో ఉన్న అన్ని క్యారెక్టర్‌లకి కథ చెప్పాను. టెక్నీషియన్స్ అందరికీ చెప్పాను. నా ఫ్రెండ్స్ అందరికి చెప్పాను. ఈ కథ నేను ఒక 500 సార్లు 500 మందికి నేరేట్ చేశాను. ఇంతమంది ఓకే అనుకున్న తర్వాత వచ్చామంటే
ఎక్కడో చోట బోర్ కొట్టేయాలి సార్ సినిమా. అవును. అది తీసేటప్పుడైనా కొట్టాలి, ఎడిటింగ్ రూమ్‌లోనో కొట్టాలి, సినిమా చూసినప్పుడైనా కొట్టాలి. ఓహో! దీనికోసమే కదా మనం కష్టపడిన పని, పర్లేదు వస్తది సినిమా అన్నీ మళ్ళీ మనకిచ్చేస్తది అని ఒక కాన్ఫిడెంట్‌తో ఇయన్నీ దిగమింగుకొనున్నాను. బట్ నిన్న మాట్లాడిన దాంట్లో అన్నీ నిజాలే సార్. హ్మ్. అన్నీ నిజాలే. ఎవరికి అది అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమైతే చాలు. అంటే ఏ ఏ విషయాలు మీ వరకు వచ్చాయండి? సార్ ఇప్పుడు అంటే 'ధనరాజు'కి దర్శకత్వం ఎందుకు అన్నారా? అది అనలేదండి. ఆ! ఇప్పుడు ఆ! 'ధనరాజుని' డైరెక్షన్ చేయమనండి పర్లేదు. హ్మ్. అతన్ని యాక్ట్ చేయడం ఏంటి అనేది. హ్మ్. నేను అయ్యిందే ఆ క్యారెక్టర్ కోసం, ఈ సినిమా కోసం. హ్మ్. అది అర్థం చేసుకోమంటున్నాను నేను. హ్మ్. నా నా ఉద్దేశ్యం ఏంటంటే 'ధనరాజు' ఎందుకు పెట్టుకున్నావు? మొత్తం పోతాయి తెలుసా నీకు? హ్మ్. ఒక్క రూపాయి ఎవరొస్తారు థియేటర్‌కి? అప్పుడు నేను నా కోసం థియేటర్‌కి రావాలి అంటే, నేను మంచి మంచి సినిమాలు చేసి, ఒక 10 సినిమాలు చేసి, ఒక 15 సినిమాలు చేసి చేయడానికి మీరు మొదటి సినిమానే ఆపేస్తున్నారే! అవును. నేనెప్పుడవుతానది? హ్మ్. రేపు సినిమా చూడండి. చూసిన తర్వాత ఈడు కరెక్ట్‌గా చేయలేదు. ఆ రోజు చెప్పడంలో వాల్యూ ఉంది సార్. హ్మ్. నేనేం అవును. తీశానో ఎవరికీ తెలియకుండా ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు కదా! హ్మ్. ఇప్పుడు 'సముద్రగని' గారి ఫాదరా 'ధనరాజ్‌కి'. ఆయనకేమైంది? అటు పెద్ద పెద్ద హీరోలతో చేస్తూ ఏమైందంటే, చేసినైనా హ్యాపీగా ఉన్నారు. ఉంటే ఆయనకి కదా ఉండాలి. నా బాధ అదే నేనంటుంది. హ్మ్. మనిద్దరం హ్యాపీ సార్. హ్మ్. మనిద్దరం ఎందుకు హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం అని మీ కెమెరామెన్ గారు బాధపడితే అందులో మనిద్దరి తప్పేముంది? అవును. అలా హ్మ్. జరుగుతుంది సార్. తర్వాత 'సముద్రగాని' గారి గురించి కూడా చాలా గొప్పగా చెప్పారు మీరు స్టేజ్ మీద. ఆయన చేసే మంచి పనులు. అవును సార్. అవును. ఆయనతో అంతగా కనెక్ట్ అవ్వడానికి కారణం ఏంటండి? నాకు ఈ క్యారెక్టర్‌కి 'సముద్రగాని' గారే కావాలనుకోవడానికి, హ్మ్. ఆయనతో నిజంగానే అంత బాండింగ్ ఏర్పడడానికి కారణం ఏంటి? ఇప్పుడు కూడా ఫోను చేశారు. రేపు ప్రీ రిలీజ్ ఈవెంట్ చెన్నైలో. చెన్నైలో. ఎక్కడ్రా అంటే రేపు 9:45 ఫ్లైట్ అన్నా ఐ థింక్ 11కి వచ్చేస్తా. ఎక్కడికెళ్ళకండి ఇంటికి రండి భోజనానికి. హ్మ్. అందరూ భోజనం ఇంట్లోనే చేయాలి. హ్మ్. ఈ క్యారెక్టర్ చేయలేదండి మేమిద్దరం. అదే హ్మ్. నటించలేదు. హ్మ్. అది నేను అలాగే ఆయన కూడా అలాగే నేను ఒళ్ళో పడుకునేవాడినెళ్లి. హ్మ్. "ఏంట్రా రా" అనేవాడు. మరి ఎందుకిచ్చాడో మా నాన్నగారే ఆయనలోకి దూరి నన్నంత బాగా చూసుకుంటున్నారేమో అన్నంత కంఫర్ట్ ఇచ్చారాయన. హ్మ్. సేమ్ టైమ్ ఈ సినిమా ముందు కూడా ఆయనతో అన్న, అన్న అన్న రిలేషన్ ఉండేదండి. హ్మ్. ఇప్పుడది ఒక ప్రేమగా మారిపోయి ఫాదర్ సన్ లాగా అయిపోయింది. హ్మ్. ఎక్కడైనా నేను నుంచున్నా గూడా "ఏయ్! చైర్ లేదా? దా ఇక్కడ కూర్చో." అంటారు. నాకే కాదండి అందరికి ఆ వాల్యూ హ్మ్. ఇస్తారు. అందులో నేనుండడం నా హ్యాపీనెస్. హ్మ్. నాకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఆయన్ని పెట్టుకోవాలని అనుకోలేదు సార్ అసలు. నా థాట్ ప్రాసెస్‌లోనే ఆయన లేరు. హ్మ్. ఇంకా రాఘవ్ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేయాలి? ఫాదర్ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేయాలి? మదర్‌ని ఎలా ఆ ప్రాసెస్‌లోనే ఉన్నానండి మైండ్‌లో. అప్పుడు కూడా కథ ఉన్నదేంటంటే, మనకి ఆరంభం ఉంది, మధ్యం ఉంది, అంతం ఉంది. హ్మ్. ఈ 3 ఉన్నాయి. దాన్ని సీన్స్ వైస్‌గా ట్రీట్‌మెంట్ తర్వాత చేసుకున్నాం. ఒక 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 చిన్న బ్రీఫ్ స్టోరీ ఉందండి. "ఏంట్రా ఏం చేస్తున్నావు?" అన్నాడు విమానం సినిమా దాంట్లో 'క్యారీవాన్' దిగుతూ. నెక్స్ట్ ఇది అనుకుంటున్నానన్నా వింటారా? అంటే ఏది చెప్పు షార్ట్‌గా చెప్పరా అన్నాడు. నాకు కూడా షార్ట్‌గా చెప్పడం ఇంట్రెస్ట్. పైగా అప్పటికి కూడా అదే ఉంది మీ దగ్గర. ఆ ఆ! టైంకి ఉంది. అంటే అది కూడా ఏంటంటే ఆహ్, ఒక నేరేషన్ ఒక 3 మినిట్స్ కూడా కాదు. 1 ½ టు 2 మినిట్స్ మధ్యలోనే ఉంది. హ్మ్. ఆ కథను అలా చెప్పేయొచ్చు కూడా. హ్మ్. హ్మ్. కొన్ని కథలు కుదరవు. హ్మ్. ఇప్పుడు మనం కింద కార్ పార్కింగ్ ఉంది కదా సార్! హ్మ్. అక్కడి నుంచి ఇది లొకేషన్ అండి. హ్మ్. ఆ క్యారివాన్ అక్కడ దిగి అలా నడుచుకుంటూ, 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 నడుచుకుంటూ ఇక్కడికొచ్చే వరకు చెప్పేసాం. హ్మ్. "ఇందులో ఫాదర్ ఎవరు చేస్తున్నారురా" అన్నారు. హ్మ్. "అదన్నా వెతుకుతున్నాం. నేను చేస్తే నీకేమైనా ప్రాబ్లమా?" అనగానే, "నిజంగా మీరు చేస్తారా?" అన్నా. "అదే నేనే చేస్తున్నాను." "మరైతే నేను ఎవరికైనా చెప్పొచ్చా? ఇందులో ఫాదర్ క్యారెక్టర్ మీరు చేస్తున్నారు. మీ కొడుకుగా నేను చేస్తున్నానని ఎవ్వరికైనా చెప్పు" అన్నారు. ఆ రోజు నుంచి మళ్ళీ ఏదో ఊరికనే ఫేక్ ప్రామిస్ చేసేసానే. హ్మ్. అయ్యో! ఈ డేట్ లేవని చెప్తే అయిపోద్ది. లేకపోతే ఎక్కువ రెమ్యునరేషన్ చెప్పి తప్పించుకుందామే హ్మ్. అని ఆయన అనుకోలేదండి. అంటే అంటే అంత మాధుర్యం ఉంది సార్ సినిమాలో. మీరు సినిమా రేపు చూస్తారు గదా! నేను ఎప్పుడెప్పుడు 21 తారీఖు వస్తదా అని వెయిట్ చేస్తాను. కొంచెం ప్రతి ఇంట్లో జరిగే కథలాగే మీకు అనిపిస్తూ ఉన్నా కూడా కొన్ని మీ ఇంట్లో జరగవు. పక్కింట్లో అవును. జరుగుతాయి. కొన్ని పక్కింట్లో జరగవు. ఎదురింట్లో జరుగుతాయి. హ్మ్. అన్ని ఇల్లుల్ని తీసుకొనొచ్చి ఒక థియేటర్ అనే పెద్ద ఇంట్లో చూపించబోతున్నాను. హ్మ్. అది చూసిన తర్వాత ఒక సీన్ మీకు కనెక్ట్ అవుద్ది. ఒక సీన్ వాళ్ళకి కనెక్ట్ అవుద్ది. కానీ ప్రతి కొడుకుకి యూనివర్సల్‌గా థ్రెడ్ కనెక్ట్ అవుద్ది. హ్మ్. ఇంతే గదా! ఈ విషయమే గదా! 'ధనరాజు' చెప్పబోతున్నాడు అనుకున్న మీ అందరికి ఇంటర్వెల్ నుంచి
ఇదంతా వేసుకొచ్చింది దానికా అని మీరు ఒకటి చూస్తారు సార్. చూసి ఇలా సినిమా అయితే చూడరు సార్. ఇలాగే సినిమా చూస్తారు. నేను ఈ డ్రామాలో ఒక స్టార్ క్యాస్ట్ అంటే 'సముద్రగని' గారు, 'సునీల్' గారు వీళ్ళందరూ కాకుండా ఇంక స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమా కాదు. హ్మ్. కథే బలం ప్రతి సినిమాకి. కానీ ఎంత కొత్తగా చెప్పొచ్చు ఒక కథని. ప్రతి సీన్‌ని ఎంత కొత్తగా మనం నేరేట్ చేయొచ్చు. పరుచూరి గోపాలకృష్ణ గారు చెప్పినట్టు మన ఆడియన్స్ అనుకున్నదే జరగాలి గానీ వాళ్ళు అనుకున్నప్పుడు జరగకూడదని మాట. అవును. అవును. వాళ్ళేమనుకుంటారు? తృప్తిగా అదే హీరో, హీరోయిన్‌ని పెళ్లి చేసుకోవాలని వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్నప్పుడు అవ్వకూడదది. అవును. కానీ అది అవ్వాలి. హ్మ్. ఇప్పుడు ఈ మధ్యలో వాళ్ళని రాంగ్ రూట్‌లోకి తీసుకొని ఎళ్ళకుండా రైట్ రూట్‌లోనే వాళ్ళ పక్కన ఇంకొక రూట్ ఉంది. నేను అటు ట్రావెల్ చేపిస్తున్నాను. చూసారా మీరు ఇందాక నుంచి మీరెళ్ళాలనుకున్న రూట్‌లో ఎళ్తున్నారు గానీ మిమ్మల్ని అందరిని నా రూట్‌లో తీసుకొచ్చాను అని చెప్పడానికి నాకు ఈ స్క్రిప్ట్‌లో స్కోప్ ఉంది. ఎమోషనల్ డ్రామాలో ఎప్పుడు థ్రిల్ చేయలేం సార్. ఇందులో థ్రిల్స్ చేస్తారు. ఖచ్చితంగా ఇలా జరుగుద్దిలే. పోనీ ఇలా జరుగుద్ది. ఒక కాయిన్‌కి ఇటు అటే ఉంటది. అవును. ఇంకేముంటదంటే లేదు ఈ కాయిన్‌ని కోస్తే 2 కాయిన్‌లవుతాయని చూపించారు. ఈ సినిమా జరిగే ప్రాసెస్‌లో హ్మ్. పోస్టర్ మీద 'ధనరాజ్' ఉంటే మేము ఈ సినిమాని కొనలేము. హ్మ్. రిప్లేస్ చేయండి అని కొంతమంది కొన్ని ఓటీటీ సంస్థలు ఉన్నాయంట. అంటే ఇది నిజమే అండి. అబద్ధం అయితే కాదు. హ్మ్. ఎందుకంటే 'ధనరాజ్' పోస్టర్ ఏస్తేనే మేము కొంటాం అని ఖచ్చితంగా అనరు కాబట్టి ఇది నిజమై ఉంటుంది. అది కూడా వాళ్ళని కూడా తప్పట్నను. ఎందుకంటే వాళ్ళు చెప్తే రైట్. హ్మ్. ఎందుకంటే వాళ్ళు కొంటున్నారు సినిమాని. హ్మ్. వాళ్ళు మనకి మనీ ఇచ్చి కొంటున్నారు కాబట్టి మనం వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చండి. మనకసలు ఏమీ సంబంధం లేదు. మన ప్రొడక్ట్‌కి సంబంధం లేదు. నేను అంటుంది వాళ్ళ గురించి. ఓకే. హ్మ్. ఇప్పుడు ఓటీటీ వాళ్ళు ఇప్పుడు ఎలా ఉంటదంటే సార్, అమీర్ ఖాన్ గారున్నారు. అమీర్ ఖాన్ గారు ఉండి ఇంకొక ఎవరో ఒకళ్ళున్నారు జెన్‌ఆర్. వాళ్ళు ఖచ్చితంగా ఏమంటారు? అమీర్ ఖాన్ గారి పోస్టర్ వేసి తీశారు. ఇలాంటప్పుడు నాకు సముద్రఖని గారున్నారు. నేను ఉన్నాను. అలాంటప్పుడు సముద్రఖని గారి పోస్టర్ కావాలి. తప్పేం లేదండి. హ్మ్. వాళ్ళు కూడా బిజినెస్ వీళ్ళున్నారనే కదా చేస్తారు. మనం ఎందుకు సార్ పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్టులు కావాలనుకుంటాం. ఇప్పుడు సినిమా మొత్తం ఎంత హీరో, హీరోయిన్ ట్రై చేసినా వాళ్ళు లేని సీన్‌లోనో, కాంబినేషన్ సీన్‌లోనో ఎవరో కొత్త వాళ్ళతో ఎందుకు చేయించరు ప్రొడ్యూసర్స్? వాళ్ళకో భయం ఏంటంటే ప్యాడింగ్ లేదని కొనరేమో, థియేటర్‌కి రారేమో, వాళ్ళ ఫ్యాన్స్ కూడా రారేమో అని ఒకటుంటుంది అవును. కదండీ. కొన్ని కథలకి కొత్త వాళ్ళతో చేయాల్సినవి కొన్నుంటాయి. కొన్ని క్యారెక్టర్ వాళ్ళే చెప్తేనే పండుద్ది. మనం రాసుకున్న మాట వాళ్ళ నోట నుంచి వస్తేనే అది పేలుతది అనుకున్నప్పుడు తప్పదండి. అలా అవును. తెస్తాం. అవును. కాబట్టి ఇదంతా బిజినెస్ సార్. దాన్ని నేనేం తప్పుపట్టట్ల. రేపు 21 తారీఖు సినిమా రిలీజ్ అయిందనుకోండి. ఏమో సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. లేదా మంచి సినిమా అయిపోయిన తర్వాత 22 తారీఖు ఏదైనా సినిమా ఓపెనింగ్ అయితే కొంచెం 'ధనరాజ్' పోస్టర్ పెద్దగా పెట్టండి అంట. అంతే. లేదు 21 తారీఖు ఒకవేళ వాళ్ళు అనుకున్నది జరిగిందనుకో. కంపల్సరీ జరగదు. ఊరికే చెప్తున్నాను ఎగ్జాంపుల్. అప్పుడేంటంటే వీళ్ళు అనుకున్న దాంట్లో నేను చెప్పాను గదండీ! మీరు వినలేదు గదా! అని ఇది హైప్ చేస్తారు. ఇది ఎప్పుడు నేను చూస్తూనే ఉన్నాను సార్. ఈ 20 ఏళ్లలో ఎప్పుడు చూస్తూనే ఉన్నాను. ఎవరి గురించి ఇంకొకళ్ళు 100% పాజిటివ్‌గా మాట్లాడడం నేను ఒకళ్ళిద్దరు తప్ప. మాక్సిమం లెక్కెడితే ఒక 10 మంది ఉంటారేమో నా పరిచయంలో. హ్మ్. మీ పరిచయంలో గూడా ఒక 10 మంది ఉంటారు. ఎవరి పరిచయంలో ఒక నలుగురు గావాలిరా అంటాం కదా! మనం మహా అయితే ఒక నలుగురో, ఐదుగురో సంపాదించుకో. వాళ్ళు తప్ప సార్ మిగతా వాళ్ళందరూ కూడా అవతల వాడికి పని వచ్చు అని తెలిసినా కూడా, అబ్బా! వాడికెందుకు పనొచ్చు? వాడికి రాకుండా ఉంటే బావున్నే అని అనుకునే వాళ్ళు ఉంటారు మన పీపుల్. తప్పు లేదు. కాకపోతే అది మనల్ని డిస్టర్బ్ చేయకూడదు. మనకు తెలియకుండా ఏమన్నా చేసుకోండి సార్. అవును. మనకు తెలిసేటట్టు చేయొద్దంటున్నా. 'సముద్రగని' గారు చాలా కాస్ట్‌లీయెస్ట్ యాక్టర్. హ్మ్. ఆయన బేర్ చేయడం కూడా కొంచెం కష్టమే. అవునండి. చాలా బిజీగా ఉంటారు. తమిళ్‌లో బిజీగా ఉంటారు. తెలుగులో బిజీగా ఉంటారు. కన్నడ, మలయాళం అన్ని భాషల్లోనూ బిజీగా ఉంటారు. ఆ పరంగా కూడా మీకేమైనా వెసులుబాటు ఇచ్చారా 'సముద్రగని' గారు? సార్ మేము విమానం తర్వాత నేను మళ్ళీ ఈ ఈ కథని ఆ దర్శకుడి దగ్గర నుంచి నేను ఫస్ట్ చెప్పిన డ్రైవ్‌లోకి అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. హ్మ్. ఆ టైం పట్టే ప్రాసెస్ నాకు ఒక 6 మంత్స్ తీసుకోమన్నారు. తీసుకోమంటే ఈ ప్రాసెస్‌లో అబ్బా! ప్రొడ్యూసరు నాకింత ఇదిచ్చాడు కాబట్టి కరెక్ట్‌గా ప్లాన్ చేసుకున్న టైంలో ఆయనది 'బ్రో' సినిమా జరుగుతుంది. అప్పుడు ఆయన ఏ సినిమాలో ఒప్పుకోలేదు. హ్మ్. 'బ్రో' సినిమా జరుగుతుంది. జరుగుతున్నప్పుడు నాకు డౌట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేస్తున్న డైరెక్టర్. నెక్స్ట్ నా డైరెక్షన్‌లోకి రాబోతున్నారు. ఆ! ఓకే. ఇప్పుడు ఆయన సినిమా చేయనంటే ఏంటి నా పరిస్థితి? వీళ్ళు మళ్ళీ సినిమా చేయనంటారు. అవును. ఆ డైరెక్టర్ లేదు గాబట్టి నువ్వు డైరెక్షన్ చేస్తే సినిమా చేస్తారన్న వాళ్ళు. ఖచ్చితంగా 'సముద్రఖని' గారు లేరా? ఆయన డేట్ లేకపోతే మన సినిమా ఇప్పుడు మళ్ళీ ఆడుకున్న దాంట్లో ఇంకే తప్పు జరగకూడదు అని నేను ఇంకోసారి నేరేషన్ ఇద్దామని వెళ్ళాను.
ఆయన అసలు చాలా అలిసిపోయి ఉన్నారు. ఆయన ఫేస్ చూస్తే జాలనిపించింది. ఇప్పుడు ఆయన ఒక్క నిమిషం పడుకుంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం అన్నట్టుంది ఆయన ఫేసు. అంటే వాళ్ళకిచ్చిన డేట్స్, హీరో గారి డేట్లు కొంచెం ఇదిగా ఉంది. అంటే అందులో ఆయన ఫాస్ట్‌గా తీయాలి. చాలా ఫాస్ట్‌గా తీస్తారు ఆయన సినిమా. నేరేషన్ ఏం అడుగుతాం ఏంటి అని చెప్పి, "అన్న నెక్స్ట్ ఎప్పుడు ఇస్తున్నారన్న?" అంటే, "అదేరా రిలీజ్ ఉంది కదా! రిలీజ్ తర్వాత మనం చేసేద్దాం." పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయింది. ఇంకా సినిమా రిలీజ్ డేట్ ఏదో అనౌన్స్ చేసిన తర్వాత ఆహ్, ఆ! అప్పుడు రెండోసారి వెళ్ళినప్పుడు ఆయనకి నేను డైరెక్టర్ అని తెలీదు. ఓకే. నేను ఎయిర్‌పోర్ట్‌లో చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో 'బాబీ సింహ' గారిని కలిసి ఆహ్, ఒక క్యారెక్టర్ అనుకున్నాను. ఆయనకి తెగ నచ్చేసి ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేసి, "సార్ ఖచ్చితంగా ఇది మీరు నేషనల్ అవార్డ్‌కి మీరు పెడతారా? నన్ను పెట్టమంటారా?" అన్నారు 'బాబీ సింహ' గారు. కానీ ఆయనకేంటంటే అప్పటికే 'సలార్' 'సలారు' దాని తర్వాత 'రజాకార్' తమిళ్‌లో 2 సినిమాలు ఫుల్ ప్యాక్‌లో ఉన్నారు. నాకు 'సముద్రగని' గారు అప్పుడు డేట్‌లొచ్చేసినాయి. అప్పుడు నేను మెసేజ్ పెట్టాను ఆయనకి. హ్మ్. అన్నా నన్ను డైరెక్ట్ చేయమంటున్నారు. మరి మీకు ఓకేనా? నేను నా డైరెక్షన్‌లో మీరు చేయడానికి. అది కంఫర్ట్. ఆల్రెడీ నాకు ఒక అప్లికేషను కథ నచ్చే ఒప్పుకున్నా గూడా ఫాదర్ క్యారెక్టర్ మీరు చేయడమే గొప్ప విషయం. మళ్ళీ డైరెక్షన్ అంటే అది మీరు ఒకసారి చెప్పండన్నా అని చెప్పి ఆహ్, మీ సమాధానం ఏదైనా కూడా నేను దానికి కట్టుబడి ఉంటాను అని పెట్టేసాను. మళ్ళీ ఫ్లైట్ ఎక్కి కూర్చున్నానండి. ఐ థింక్ 1 మినిట్ తర్వాత ఛీ! ఇదంతా డైరెక్ట్‌గా కలిసి చెప్పాల్సిన విషయం. ఆయన మనకంత రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, ఫోన్‌లో నేను డైరెక్ట్ చేస్తాను ఇలాంటి తప్పు. మనకు ఎథిక్స్ ఉండాలి గదా! అని డిలీట్ చేశా. అయిపోయింది. ఒకరోజు నన్ను రైటర్ శివప్రసాద్ గారిని రమ్మన్నారాయన. ఆ లొకేషన్ ఆయన హోటల్‌కి. వెళ్తే కూర్చోగానే నేను శివప్రసాద్ గారి మొహం చూసుకొని మీరు చెప్తారా? నేను చెప్పాలా? అని ఆలోచిస్తూ ఉంటే, "ఏం అన్నాడు. "అన్న మీకొక విషయం చెప్పాలన్నా" "నువ్వే కదరా డైరెక్టరు" అన్నాడు. ఏంటన్నా కథ చెప్పినప్పుడేమో ఫాదర్ క్యారెక్టర్ నేనే చేస్తాను అన్నారు. ఇప్పుడు చెప్పంగానే నువ్వే డైరెక్టర్ అంటున్నారంటే, "అరేయ్! ఈ కథని నువ్వు తప్ప ఎవరు బాగా తీయలేరురా. ఈ కథ వరకు. 'నానుడిగల్' సినిమా నేను చేస్తున్నప్పుడు ఈ తెలుగులో 'శంభో శివశంభో' ఒక పెద్దాయనకి నేను కథ చెప్పాను. ఆయనేమన్నారంటే, "ఈ సినిమాని ఎంత తప్పుగా తీసినా ఇది ఆడేస్తది" అని అన్నారురా. అలాగా నువ్వు ఈ సినిమాని ఎంత తప్పుగా తీసినా ఇది బాగా వస్తది. కానీ నువ్వు చాలా బాగా తీస్తావు ఈ సినిమా. నువ్వే బాగా చెప్పగలవురా నువ్వు చెయ్యి అని ఆయన బ్లెస్ చేశారు. ఆ మెసేజ్ చదివేసారా ఆయన? చదివేశారు. మీరు డిలీట్ చేసేలోపు? అదే మరి నేను డిలీట్ ఫర్ ఆల్ కొట్టానా? డిలీట్ ఫర్ మీ కొట్టానా? నాకు గుర్తులేదు గానీ బట్ ఆయన టింగ్ అనగానే చదివేశారు. చిన్న వర్డ్ 30-40 సెకండ్సే కదా! నేను తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత డిలీట్ చేసుంటాను. కరెక్ట్‌గా గుర్తులేదు. అన్న తర్వాత ఇంక ఆయన బ్రో అయిపోయిన తర్వాత ఆయన ఏ సినిమా కమిట్ అవ్వలేదు. ఇదొక మూడ్‌లో చేద్దాం అన్నారు. అందుకని ఆయన్ని పట్టుకోవడం పెద్ద కష్టం అనిపించలేదు. మనకి ఒక 35 డేస్ కావాల్సొస్తదన్నారు. 35 డేస్ అన్నారు. అవునన్నా కొంచెం కావాలి. 35 డేస్‌లో నేనే ఉంటే నువ్వెప్పుడు చేస్తావురా? లేదన్నా 35 డేస్ మీరు నేను చెయ్యాలి. నేరేషన్ ఏమైనా వింటారా? నేనే శివప్రసాద్ గారిని, "శివ నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉన్నావా?" "కాన్ఫిడెంట్." "సన్నాస్ నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉన్నావు." "అవును." ఇంక నాకేం చెప్పకండా. నేరేషన్ కూడా ఉంది. అది ఆయనకి బాగా హ్యాపీ అనిపించిందేంటంటే, అలా నేరేషన్ కూడా విన్నప్పుడు ఆయన సినిమాని ఆయన కొత్తగా చూసుకోగలుగుతారు కదా! అలా అయిపోయింది. బాగా అది అయింది సార్. మరి రెమ్యునరేషన్ విషయంలో ఏంటని? సార్ రెమ్యునరేషన్ ఆయన ఏదైతే డీసెంట్‌గా తీసుకుంటున్నారో అదే రెమ్యునరేషన్ తీసుకున్నారు సార్. ఎక్కువ చెప్పలేదు, తక్కువ చెప్పలేదు. ప్రొడ్యూసర్ గారు కూడా ఆ విషయంలో ఆయన్ని అంటే మాకు కొత్త ప్రొడక్షన్ హౌస్‌కి ఆయన చేయడమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అవుద్దా? ప్రొడ్యూసర్ రిలీజ్ చేసుకోగలడా? ఇలాంటివి చాలా ఉంటాయి కదండీ. ఏదో షూటింగ్ చేసి ఏంటంటే ఆ సినిమా ఆగిపోయిందంట అని ఆయనకి కూడా అనిపిస్తే అనవసరంగా నేను నమ్మి ఈ సినిమా ఒప్పుకున్నానురా అని కూడా వస్తది. అవును. అని మనం అసలు ఏం అప్లికేషన్ కానీ ఆయన డీసెంట్ మా బడ్జెట్‌లో ఏదైతే ఉందో ఆ బడ్జెట్‌లోనే ఆయన తీసుకున్నాను. సరే ఇప్పుడు 'జబర్దస్త్' బ్యాచ్ నుంచొచ్చి ఒక యాక్టరు డైరెక్షన్ చేస్తున్నాడంటే ఇదివరకు పెద్దగా దాని మీద ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకునేవాళ్ళు కాదేమో. అవునండి. ఎందుకంటే మీకంటూ ఓ వేరే మార్కెట్ ఉంది. మీకంటూ వేరే మార్కెట్ ఉంది. యాక్టర్స్‌గా మీరు ఓకే. డైరెక్షన్‌గా ఏం చేస్తారన్నది పెద్దగా హ్మ్.
దాని మీద దృష్టి ఉండేది కాదేమో. అవునండి. ఎప్పుడైతే బలగం చేశారో వేణు, అప్పటి నుంచి వీళ్ళలో ఈ టాలెంట్ కూడా ఉందా? ఇలా కూడా చెప్తారు వీళ్ళకి కథ అని, హ్మ్. అని ఒక గౌరవం పెరిగింది. అవునండి. అది మీకెంత వరకు ప్లస్ ఏమంటారు? డెఫినిట్‌గా ఈ ఒక్క విషయంలో వేణు నాకు చిన్న పూలబాట వేశాడు. హ్మ్. ఏంటంటే అండి, గౌరవం తెచ్చే సినిమా తీశాడు ఫస్ట్. ఏదో జబర్దస్త్ కమెడియన్‌గా వచ్చి ఒక కామెడీ సినిమానో, లేకపోతే ఒక లవ్ స్టోరీనో, ఒక యాక్షన్ సినిమానో చేయకుండా, అలా చేసి హిట్ కొట్టినా కూడా ఇంత గౌరవం ఆ రోజు అవును. వచ్చిండకపోవచ్చు. అవును. మేబీ ఐయామ్ రాంగ్ ఏమో నేను. బలగం అంత గౌరవాన్ని అయితే తీసుకురా. అవును. మన కథని చెప్పాడు. హ్మ్. కోల్పోతున్న విలువలు చెప్పాడు. అలాంటివి చెప్పినప్పుడు, అమ్మో! చేసేదేమో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కామెడీ. హ్మ్. అసలు ఇలాంటి ఎమోషన్ ఒకటి వేణుకుందనే విషయం ఎవరికి తెలీదు కదా! హ్మ్. మాకు ఎక్కడో నాకు కూడా జనాల మీద నాకు కొద్దిగా తెలిసుండొచ్చు. అదే ఫ్రెండ్‌గా అంటే మేమిద్దరం రెగ్యులర్‌గా మాట్లాడుకుంటాం. హ్మ్. రెగ్యులర్‌గా మాట్లాడుకుంటాం. అంటే ఇద్దరం ఒకటే సినిమాతో వచ్చాము. మా జర్నీ అంతా సేమ్. 'జై' సినిమాతో వచ్చాము. పక్క పక్కన ఇల్లులు. హ్మ్. అయితే ఇలాంటి సబ్జెక్ట్ కూడా నాకు తెలీదండి. హ్మ్. సినిమా నేను చూసిన వరకు అది ఏ సబ్జెక్ట్ తీస్తున్నాడో కూడా నాకు చెప్పలేదు. హ్మ్. టైటిల్ అందరికన్నా ముందు చూపిచ్చాడు. నేను చెప్పాను చాలా బావుందని చెప్పాను. అంటే తను తీసిన తర్వాత కమెడియన్స్ ఎవరైనా సరే ఒక కథ చెప్తానంటే ముందు వింటున్నారండి. అవును. అవును. ఓహ్! వీళ్ళేదో పిచ్చిదైతే చెప్పరు. ఏదో మ్యాటర్ ఉన్నదే చెప్తారని. దాన్ని మిగతా వాళ్ళు మిస్‌యూజ్ చేసుకోకూడదని నా ఇది. హ్మ్. అంటే ఇప్పుడు చెప్తున్నారు గదా! అని వాళ్ళ టైంని మనం వేస్ట్ చేయొద్దు. చెబితే 1 మినిట్‌లో ఎస్ అనాలి. హ్మ్. అంత ప్రిపేర్ మనమై వెళ్ళాలన్నమాట. దట్స్ వై వేణు వల్ల మా అందరికి కూడా కొంచెం సులువైందండి. హ్మ్. బహుశా వేణు డైరెక్షన్ చేసే ముందు మన ప్రొడ్యూసర్ గారు నన్ను డైరెక్టర్‌గా అడిగినప్పటికి ఇంకా స్క్రిప్ట్ వరకే జరుగుతున్నట్టుంది వేణుది. సినిమా అవును. కూడా రిలీజ్ జరగలేదు. లేదు. ఓకే. అలా కాదు అంటే బాగా నేరేట్ చేశారు అనేది ఒకటే వాళ్ళు నమ్మారు. హ్మ్. బట్ ఎలా నమ్మారో తెలీదు. నేరేషన్ వేరు, మేకింగ్ వేరు కదండీ. అవును. అవును. నేను బాగా తీయగలనని నమ్మడం అనేది కొత్త ప్రొడ్యూసర్స్‌కి వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రభాకర్ ఆరిపాక గారు గాని, సేమ్ టైమ్ మా పృథ్వీ పోలవరపు గారు. మీ ట్రైలరు, టీజర్ ఇవన్నీ మీ బ్యాచ్‌కి చూపించారా? వాళ్ళ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటి? ఎవ్రీవన్ నాకు ఓ కుప్పల మెసేజ్‌లు వస్తున్నాయి. హ్మ్. నాకు చాలా మంది అప్రిషియేట్ చేశారు. హ్మ్. అంటే ఒకటేంటంటే అండి, మనం ఏం కట్ చేసినా మన ఫ్రెండ్స్ అందరూ బావుందని చెప్పడానికి కాల్ చేస్తారు. కొంతమంది మనం జెన్యూన్‌గా వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్‌బ్యాక్ కోసం వెయిట్ చేస్తాం. అవును. వాళ్ళు బాలేదన్నారంటే నిజంగా బాలేదని. హ్మ్. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ డెసిషన్స్ అన్నీ కూడా రైట్ అయ్యి ఉంటాయి. అవును. అట్లా నాకు కొంతమందున్నారు. వాళ్ళు కూడా ప్రతి డైలాగ్‌ని ఎస్పెషల్లీ నాన్న నేను ప్రేమ అనుకున్నాను పెట్టుబడి అని. అవును. నా మీద ఇన్వెస్ట్ చేశారు అన్నది చాలా బాగా నచ్చిందన్నారు. హ్మ్. అది తప్పంటున్నావు గాని వద్దంటలేదు కదా! అని ఒక డైలాగ్ ఉంటది. రామమన్నా, రాఘవన్నా ఒక్కటే అని ఒక డైలాగ్ ఉంటది. ఈట్ల గురించి ఆయన చెప్పారు. అంటే ఒక ఫ్లో ఉంది కరెక్ట్‌గా. నువ్వు ఏ సినిమా తీసావో జనాలకి చెప్తున్నావు. బాగా ఎగస్ట్రా పాటలు, గీటలు అలా లేవు. మనం ఒక కథను చూడడానికి తండ్రి కొడుకులు రైట్ చూడడానికి ఎళ్తున్నామని ముందు ప్రిపేర్ చేసావు ఆడియన్స్‌కి. అది గొప్ప విషయం అని చాలా మంది చెప్పారు. యాహ్! వేణు ఏమన్నారండి? ఎక్స్‌ప్రెషన్‌లు వేణు దగ్గర నుంచి? వేణు ఎందుకంటే మీ డైరెక్టర్ కదా ఇప్పుడు. వేణు రావాలి. బట్ తను ఎల్లమ్మ స్క్రిప్ట్‌కి కేరళ వెళ్ళాడు. హ్మ్. అంటే అంటే వేణుని నేను పొగడ్డం, నన్ను వేణు పొగడ్డం జరిగిందంటే ఇంకా సూపర్ డూపర్ హిట్ సినిమా గురించి మాట్లాడుకున్నట్టే. మేమిద్దరం ఏంటంటే ఎలా ఉంది? అది గాదు. ఏదైనా పోస్టర్ పెట్టంగానే ఇలా పెట్టాడనుకోండి. ఓహ్! యావరేజ్‌గా ఉందని. ఇలా పెడితే నచ్చిందని. హ్మ్. అంతే. హ్మ్. అలాంటోడు ఫోను చేసి ఫ్రీ రిలీజ్ అంటే లేదురా నేను ఉంటే ఖచ్చితంగా వస్తది. ట్రైలర్ అదిరిపోయింది అన్నాడు. హ్మ్. వాడు అదిరిపోయింది అన్నాడంటే ఖచ్చితంగా ఆ స్థాయిలో 100% ఉన్నట్టే. ఇంకంతే. అదిరిపోయింది ట్రైలర్ అని. సరే ఇప్పుడు మీరు 'జబర్దస్త్' బ్యాచ్ ఎప్పుడు కలిసినా చూడ్డానికి కన్నుల పండుగగా ఉంటుంది. హాయిగా ఉంటుంది. సరే. మీలో మీ ఎమోషన్స్ అన్నీ మాకు కనబడుతుంటాయి సరే. స్క్రీన్ మీద. సరే. నిజంగా ఇంత ఎమోషన్ రియల్ లైఫ్‌లో కూడా ఉంటుందండి మీ మధ్య? మా పర్సనల్ లైఫ్‌లో ఒక్కొక్కళ్ళకి అంటున్నారా? అవును. ఉంటది కదండీ. హ్మ్. సో, ఒకసారి అంటే ఒకరి మధ్య ఒకరికి, ఒకరి ఆ! మధ్య ఆ! ఒకరికి. హ్మ్. సో, ఫ్లయింగ్ కలర్స్ అని ఒక అవును. గ్రూప్ ఉంది సార్. గ్రూప్ ఉంది. మేము మీరందరూ కలిసి ఉంటారు. ఎవ్రీ సెకండ్ సాటర్‌డే మేము ప్లాన్ చేస్తాం. కుదరకపోతే సండే ప్లాన్ చేస్తాం. వై బికాజ్ సెకండ్ సాటర్‌డే అంటే షూటింగ్ సండే ఉండవు. సెకండ్ సండే మస్ట్‌గా ఉండవు కదా! హ్మ్. మేము కూర్చున్నప్పుడు తెగ నవ్వుకుంటామండి. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ఆ ప్రాబ్లమ్‌ని అది చెప్పకూడదని తలా కొంతేసి కూడా తీర్చేసిన రోజులున్నాయి. హ్మ్. మేము చాలా వాళ్ళ ఇంట్లో ఫుడ్ మేము ఇప్పుడు ఎస్పెషల్లీ వెన్నెల కిషోర్‌కి ఏదో ఫుడ్ కావాలంటే మా ఇంట్లోంచి వెళ్తాం. హ్మ్.
అలాగే వెన్నెల కిషోర్ స్వీట్స్ ఏమన్నా పంపిస్తే నాకు పంపిస్తారు. చిత్రం సీన్ గారి ఇంట్లో గట్టి పప్పు అంటే మన వెన్నెల కిషోర్ గారికి ఇష్టం, అదే ముద్దపప్పు. పెడతారు. ఎర్ర గట్టి పప్పు, ముద్దపప్పు. అలాగే సత్య రాజేష్ గారు ఏదైనా వండితే అరే నెయ్యి డబ్బాలు వచ్చినాయి అని అందరూ పంపిస్తారు. శ్రీనివాస్ రెడ్డి గారి నుంచి ఏవో వస్తాయి. ఎస్పెషల్లీ నవీన్ నేని వాళ్ళ అమ్మగారు వండే నాకు బాగా ఇష్టం. ఆవిడ గోంగూర రొయ్యలు వండారంటే నాకు బాగా ఇష్టం. సత్య బిర్యానీ అంటే మా అందరికి ఇష్టం, తీసుకొస్తారు. మేము అన్నీ షేర్ చేసుకుంటాం సార్ ఖచ్చితంగా. మేము ఎక్కువ ఫోన్ మాట్లాడుకునేది ఏంటంటే నేను ఎట్లుంటుందంటే మాది సత్యకి ఫోన్ చేసి ఒరే ఇప్పుడు ములక్కాయ మటన్ ఉంటున్నాను, ఎన్ని విజిల్స్లో తీసేసాం ఉంటే 4 విజిల్లు ఉడికిపోద్దండి. వాడు ఒకరోజు మా మిస్సెస్కి ఫోన్ చేసి బోండాలు వండుతున్నాను శిరీష ఎలా అనగానే పునుగులు ఇవి చెప్పింది. ఒకరోజు అది నూనెలో వేస్తే బ్లాస్ట్ అయ్యి వాడు ఉల్టి మీద పడుతుంది పాపం. ఇట్లా వంట పిచ్చి మా అందరికి వండి పెట్టడం. అది నేను ఎలా చెప్తాను, నేనే బెస్ట్ కుక్. ప్రవీణ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కదాన్ని. ప్రవీణ్ బెస్ట్ కుక్ అండి. నాన్ వెజ్ కర్రీలన్నీ ప్రవీణ్ బాగా చేస్తాడు, నేను బాగానే చేస్తాను. బిర్యానీ వచ్చేసి సత్య ఈ మధ్య మొదలెట్టాడు, సత్య బాగా చేస్తాడు. అంటే సత్య వండుతాడు, ప్రవీణ్ వండుతాడు, చిత్రం సీనన్ వండుతాడు, నేను ఇంకా మిగతా బ్యాచ్ అంతా తినేవాళ్ళే, వండేవాళ్ళు లేరు. అసలు సాటర్డే ఏం జరుగుతుందండి సార్? ఏం లేదండి, మేము డ్రైవర్స్ కూడా అలౌ చేయం సార్. మేము అందరం కూర్చుంటాం. కూర్చొని మా మా ఈ 1 month లో జరిగినటువంటి షూటింగ్స్, గాసిప్స్, దాని తర్వాత నెక్స్ట్ మనం కలబోతున్నాం కదా ఆ డేట్కి పార్టీ ఎవరిది. చిన్న క్రికెట్ గేమ్ ఆడతామండి. సమ్మర్ అయితే కదా మేము ఏదైనా తీసుకుంటే చిన్న ఫామ్ హౌస్ తీసుకుంటాం. తీసుకొని ఒక 4 గదులు ఉన్న ఫామ్ హౌస్ తీసుకుంటాం. ఎవరు పార్టీ ఇస్తున్నారో వాళ్ళ ఇంట్లో చిన్న ఫుడ్ వస్తుంది, లేదా మనం ఇక్కడ ఒక కుక్కుని పెట్టి లైవ్గా మనం వండించడం అన్న జరుగుద్ది. మేము ఎట్లా చెప్పాలంటే లూడో ఆడతాం అందరం కూర్చొని, క్రికెట్ ఆడతాం, స్విమ్మింగ్ పూల్ చేస్తాం, స్విమ్మింగ్ పూల్లో వాలీబాల్ ఆడతాం. ఇలా గేమ్స్, డ్రెస్ అన్నీ తీసేస్తాం. ఆఖరికి అంతాక్షరి కూడా ఆడుకుంటాం. అంతే, చాలా ఎంజాయ్ చేస్తామండి. రాత్రి ఒక 11:30 మళ్ళీ మాకు ఏంటంటే 11:30, 12 వరకు ఉండి మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి కదా. అంతే, షార్ప్గా 7 to 8 స్టార్ట్ చేస్తాం సార్. డ్యాన్స్లు, గీన్స్లు, రచ్చ రంబోలా ఉంటుంది. ఆ తర్వాత ఒకే ఒక గ్రూప్ పిక్ డ్రెస్ కోడ్తో తీసి మా ఇన్స్టాలో పెడతాం, ట్విట్టర్లో పెడతాం, అంతే, ఇంకేం లేదు. అది చూస్తే మేము కూడా జాయిన్ అవ్వాలరా బాబు అని చాలా మంది చాలా మంది అసలు జాయిన్ చేసుకుంటారా లేదా మిగతా కమెడియన్స్? లేదు సార్, అది ఏమైందంటే ఈ Feb 11th అది యానివర్సరీ. ఎన్ని ఏళ్ళు? 10 years. 10 years. ఓకే. దానికి నేనే అడ్మిన్, ఫౌండర్, నేనే స్టార్ట్ చేసేదాన్ని. ఓ రోజు సత్య నేను క్యారీవేల్లో ఉన్నప్పుడు మన కమెడియన్స్ అందరూ కలిస్తే బాగుంటుంది కదండి ఒకసారి అని అన్నాడు. అయితే నేను చెప్పి సరదాగా కాసేపు అని ఒక గ్రూప్ పెట్టి ఆల్మోస్ట్ ఒక 100 మందిని యాడ్ చేశాను. యాడ్ చేసిన 5 నిమిషాలకు 70 మందికి వచ్చేసింది. అంతే కదా, వాళ్ళకి తెలియదు కదా, వచ్చేసింది. తర్వాత రెండో రోజుకి అది 40, ఇంకో రోజుకి 30, ఇంకో రోజుకి ఒక 20, 22లో ఆగి ఉంది. అది వెళ్ళట్లా. ఓకే 22లో ఉందని చెప్పి తర్వాత చూస్తే ఒక 1 week తర్వాత ఒకటి పోయింది. ఇప్పుడు సరే ఎంతమంది ఉన్నారు ఏంటి అని చూసుకుంటే ఒక 15 మందితో అది ఉందండి. అప్పుడు శివారెడ్డి గారు ఉన్నారు కదా, ఆర్టిస్ట్ శివారెడ్డి గారు, ఆయన అన్నారు మీ అందరికి నేను పార్టీ ఇస్తాను మా ఇంటి దగ్గర, మనం కలిసి చాలా రోజులు అయింది కదా అని ఆయన మాకు సర్ప్రైజ్గా గోవా నుంచి అందరికి దండలు ఉంటాయి కదా తెప్పించారు, పూల మాలలు. వెల్కమ్ అంతా భోజనం గీజనం అన్ని చేసిన తర్వాత ఫోటో దిగంగానే మాకే ముచ్చట అనిపించింది. అయితే నెక్స్ట్ పార్టీ ఎవరి ఇంట్లో అంటే, నెక్స్ట్ పార్టీ నేను ఇస్తా అన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు. అలా కంటిన్యూగా ఆ సాంప్రదాయం కంటిన్యూ అయింది అనమాట. యాక్చువల్గా ఆ పేరు మీద ఒక బ్యానర్ పెట్టి సినిమాలు కూడా చేయొచ్చు కదా. లేదండి, ఐడియా అయితే లేదా సార్? ఇప్పుడు అదే అంటున్నానండి, ఐడియా అనేది ఆ టైంలో పుట్టిన దాన్నే ఐడియా అంటే ప్లానింగ్ కాదు. కాబట్టి మేము ఎప్పుడు అనుకోలేదు. అంటే అసలు చాలా మంది అసలు మా ఫ్లయింగ్ కలర్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక్కొక్కరు ఏదో ఒక విషయాలు వంట వండుతుందో ఏదో ఒక ట్రిప్ పెట్టేసి కూడా చేయొచ్చు. కానీ ఎందుకు దాన్ని కమర్షియల్ చేయకూడదు అనుకున్నాం. ఫ్లయింగ్ కలర్స్ అనేది ఎగిరే రంగుల్ని మన దగ్గరే పెట్టుకుందాం, అందరికి పొయ్యొద్దని. అది సార్ మీ దగ్గర బాగా నచ్చేది ఏంటంటే కృతజ్ఞత. మీకు అవకాశం ఇచ్చిన సుకుమార్ గారిని పేరుని మీ అబ్బాయికి పెట్టుకున్నారు.
అవసరానికి దిద్దులు ఇచ్చిన ఒక అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఉమ్. మీతో సినిమా చేద్దాం అనుకున్న ఒక డైరెక్టర్‌ని ఆగిపోతే మీరే ప్రొడక్షన్ చేసి అతనికి ఒక డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు. ఉమ్. ఇంత గొప్ప అలవాటు, ఇంత గొప్ప లక్షణం మిగతా ఎవరిలో చూసారు సార్? నాకన్నా చాలా చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు సార్. నేను ఇండస్ట్రీలో ఉండి కనపడుతున్నానేమో, లేకపోతే ఈ విషయాలు ఎవరో చెప్పడం వల్ల హైలైట్లు అయింది తప్ప మనకి ఇది చాలా చిన్న విషయం సార్. హ్మ్. నాలాగా మీరు కూడా చాలా చేస్తుంటారు. మీ 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 ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ఒకటి చేస్తుంటారు, లేదా మీ ఐడియాలజీని బట్టి మీరు ఒకటి చేస్తుంటారు. ఇప్పుడు సముద్రగని గారే ఉన్నారండి ఎగ్జాంపుల్. ఆయన నాకు తెలిసి 100 హార్ట్ ఆపరేషన్ చేయించుకుంటారు హ్మ్. ఆల్మోస్ట్. మొన్న కూడా అరే వాళ్ళెవరో ఇన్స్టాలోనో ట్విట్టర్లో మెసేజ్ చేశారు రా, వాళ్ళ నెంబర్ ఫీడ్ చేసి నాకు చెప్పు అంటున్నారు. ఏం చేస్తున్నారు అన్న ఒక 15,000 పంపించాను రా అన్నాడు. అన్నది ఫేక్ కూడా అయి ఉండొచ్చు కదంటే, ఒకవేళ రియల్ అయితే ఏంట్రా. హ్మ్. అలా ఆయన గుడిలో ఎవ్రీ భోజనాలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఒక గుడి కట్టించాడు వాళ్ళ ఊర్లో. ఎక్కడది? వాళ్ళ సొంత ఊర్లో. వాళ్ళ ఊరు తమిళనాడు దగ్గర ఒకటి ఉందండి. హ్మ్. ఆ సేలం సంథింగ్ ఇలా ఉంటారండి. ఎంతమందికి హెల్ప్ చేయలేదు. ఖచ్చితంగా ఉంటారు. మనం ఏం చేసింది మనం కాకపోతే ఇది చేస్తే మీరు ఈరోజు అడుగుతారని మాత్రం నేను చేయలేదు. నాకు చెయ్యాలనిపించింది, ఆ టైంలో నాకు కరెక్ట్ అనిపించింది, చేశాను. అలా మనం నలుగురికి సహాయం చేసే పరిస్థితిలో మనం ఉండాలి అని నేను దేవుని కోరుకుంటున్నాను. మనం అప్పుడు బాగుంటాం ఒకటి. రెండోది ఏంటంటే మనం ఎవరికైనా ఏదైనా చేయగలం. ఇంకొకటి అవతలోడు బాగుండాలని ఖచ్చితంగా కోరుకోవాలి సార్. ఎందుకంటే సార్ బాగోకపోతే మిమ్మల్ని డబ్బులు అడుగుతారు. అందుకని మీ సర్కిల్‌లో ఉన్న వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాను. వాళ్ళందరి జేబులో డబ్బులుంటే మన మన దగ్గర జేబులో మన డబ్బులు ఉంటాయి. మనది. సరే, ఇంత జెన్యూన్‌గా ఉన్నప్పుడు సార్. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చాలా జెన్యూన్‌గా ఉండాలనుకుంటారు. అవును సార్. వాళ్ళ నుంచి ఏదైనా ఒక ఫాల్స్ గాని, ఏదైనా ఒక మోసం గాని ఎదురైతే మనం తట్టుకోలేం. తట్టుకోలేం సార్. ఇలాంటి ఇన్సిడెంట్ మీ జీవితంలో ఏమైనా ఎదురైందా? సార్ నాకు నాకు తగిలే ప్రతి ఒక్కళ్ళు రైట్ పర్సనే అనుకుంటాను సార్. హ్మ్. వాళ్ళ తప్పులు వెతకాలనుకోను. ఎండ్ ఆఫ్ ద డే ఏమైపోతుందంటే, మనం మొదటిసారి చూసినటువంటి ఏదైతే మైండ్ సెట్‌లో ఉంటామో, మనం అదే సెట్‌లో ఉంటాం. మనకు ఏదైనా ఒక చిన్నది జరిగినా కూడా ఆ టైంలో తట్టుకోలేం. హ్మ్. ఇప్పుడు ఒక కార్ డ్రైవర్ ఉన్నాడు సార్ నాకు. ఆ అబ్బాయి ప్రతిరోజు షూటింగ్ డబ్బులొస్తే ఇంటికి తీసుకొనెళ్ళి ఇవ్వు అని. అలా ఒకరోజు నేను ఓ 3,00,000 క్యాష్ ఇచ్చాను సార్. ఇంక లేడండి అబ్బాయి. ఫోన్ నంబర్ తెలీదు. అంటే ఫోన్ నంబర్ ఆఫ్ ఉంది. ఎవరో దగ్గర చేశానని మా మేకప్ మ్యాన్ వచ్చి తీసుకొచ్చి పెట్టాడు. నేను నమ్మింది ఎవరిని? మా మేకప్ మ్యాన్. అతను ఎవరిని నమ్మాడు? ఇతను తీసుకొచ్చిన ఆయన నమ్మాడు. ఇలా చైన్ లింక్‌లో వాళ్ళ నమ్మకాలతో ఉన్నారు. ఇతను ఎవరు ఏంటి నమ్మకుండా ఇచ్చేసాం. 3,00,000 తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసేటప్పుడు అతను ఉంటే ఖచ్చితంగా బాధపడతాడు. ఆ రోజు చాలా పరిస్థితి బాలేని స్థితిలో ఉన్నాను సార్ నేను. హ్మ్. నేను ఆ రోజు ఆ 3,00,000 ఉంటే ఆ రోజు ఏదో చైను ఏదో తాకట్టు పెట్టాల్సొచ్చింది. దానివల్ల. అది కూడా ఏంటి నా సొంతం కోసం కాదు. ఎవరికో ఇస్తానని చెప్పాను. అదొక పెళ్లి ఐ థింక్. హ్మ్. వాళ్ళు నా మీద భరోసా పెట్టుకున్నారు. ఏం చేస్తాను సార్? ఈ 3,00,000 పోయినందుకు కాదు. నేను వాళ్ళకి హెల్ప్ చేయలేనందుకు నేను ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాను. జబర్దస్త్ తర్వాత చాలా ఛానెల్‌కెళ్లారు. చాలా రకరకాల పేర్ల మీద షోస్ షోస్ జరిగాయి. జరిగాయి. జబర్దస్త్ లాగా అవెందుకు అంత క్లిక్ అవ్వలేదనుకుంటున్నారు? దీనికి ఒక రీజన్ ఏంటంటే సార్, జబర్దస్త్ చేసేటప్పుడు జబర్దస్త్ మాత్రమే ఉండేది సార్. జబర్దస్త్ తర్వాత ఇయన్నీ వచ్చినాయి. ఇక్కడ ఏమైపోయిందంటే సార్, జబర్దస్త్ యూట్యూబ్‌లో పెట్టేవాళ్ళండి. కాబట్టి మీరు టీవీలో మిస్ అయినా యూట్యూబ్‌లో ఉండేది. మిగతా ఛానల్‌కి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ వచ్చినాయి. వాళ్ళు యూట్యూబ్‌లో పెట్టడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. యూట్యూబ్‌లో చూసేస్తే ఓటీటీలో ఎవరు చూస్తారనేవాళ్ళనమాట. వాళ్ళకున్న మరి అగ్రీమెంట్స్ ఏంటో తెలీదు. దానివల్ల ఈ సక్సెస్ కాలేదు. రెండేంటంటే ఒకదానికి మనం అలవాటు పడిపోయిన తర్వాత ఇంకో కొత్త దాన్ని సృష్టించేటప్పుడు స్ట్రగుల్ అవుతూనే ఉంటుంది సార్. ఇయన్నీ ఏంటంటే సార్, జబర్దస్త్ నాకు తెలిసి ఇప్పటికి ఒక 500 ఎపిసోడ్‌లో ఇది. కానీ ఇయన్నీ అగ్రీమెంట్‌లు 13 ఎపిసోడ్‌లే. కరెక్ట్‌గా పేరొస్తుందనే టైంకి షో ఆగిపోతుంది. కాబట్టి అందుకని రాలేదు. కాకపోతే పేమెంట్స్ వాటికన్నా వీటికే ఎక్కువేమో కదా! మిగతా ఛానెల్ ఇచ్చేవారు. అంతే కదా సార్. ఇప్పుడు మీరు ఈ ఛానెల్‌లో చేస్తున్నారు సార్.
ఇంకో ఛానల్ ఖచ్చితంగా మిమ్మల్ని పిలిచేటప్పుడు ఒక మంచి అమౌంట్, దీనికన్నా మంచి అమౌంటే మీకు ఆఫర్ చేస్తారు. అవును. వెళ్ళాలా లేదా అనేది మీరు ఉద్దేశం. అవును. అట్లనే ఉంటుంది కదా ఖచ్చితంగా. ఉమ్. జబర్దస్త్ కన్నా ఓ మంచి పేమెంట్ ఇక్కడ వస్తారు, ఇక్కడికన్నా ఇంకో పేమెంట్ ఇంకో చోట ఇస్తారు ఖచ్చితంగా. అవును. మీ లైఫ్లో అసలు డిజాస్టర్ డే ఇలాంటి రోజు రాకూడదు అనుకున్న రోజు ఏంటి? ఒకటి ఉంది సార్, అది నేను చెప్పను. అది చెప్పకూడదు. ఎందుకంటే ఆ డిజాస్టర్ డే ఆ రోజు కొన్నాళ్ళ తర్వాత ఆ డిజాస్టర్ డేకి సంబంధించిన హ్యాపీనెస్ రావచ్చు. ఓకే. కానీ అది డిజాస్టర్ డే అని నేను చెప్పేసి ఆ సంగతి మీకు చెప్పొద్దు. ఎవరు టైం వస్తే చెప్తాను మీ అందరికి. హ్యాపీయెస్ట్ డే ఏంటి? నా కొడుకు పుట్టినరోజు. అంటే నాకు రక్త సంబంధమే లేదు కదా, నా కొడుకుతో ఈ ప్రపంచంలో మళ్ళీ ఒక రక్త సంబంధం ఏర్పడింది. అంటే ఎస్, ఈ ప్రపంచంలో నాకు ఒక సంబంధం, రక్త సంబంధంతో నా బ్లడ్తో ఒక రూపం ఉంది అనేది నా కొడుకు పుట్టింది. ఆ రోజు మా అమ్మ కూడా పుట్టింది, మా నాన్న కూడా పుట్టాడు అన్నట్టు అనిపించిన రోజు. అసలు మీ సక్సెస్ని కానీ మీ జర్నీని కానీ అసలు మీ అమ్మగారు నాన్నగారు చూడలేదు. మా అమ్మగారు జై సినిమా చూశారు, అదొకటే చూసారు అంతే. నాన్నగారు నా 8 years ఉన్నప్పుడు. జైలో మీరు ఎక్కడ కనపడతారో కూడా ఒక పజిల్లో ఉంటుంది. నేను జై సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది సార్, నవదీప్ గారికి హీరోయిన్, నాకు సీన్ ఉంటుంది ప్రాపర్గా. యూట్యూబ్ లో ఉందో ఎక్కడుందో తెలియదు, చూస్తే నాకు ఒక పాట ఉంటుంది, నన్ను చంపేస్తారు, నాకు డైలాగ్ సీన్ ఉంటుంది. అవన్నీ తీసేశారు. ఉంది సార్ సినిమా. ఉన్నాయి. టీవీలో ఎంటర్టైన్మెంట్ దొరకడం వేరు. జబర్దస్త్ మీరు అదిరింది చేయనివ్వండి, ఏం చేయనివ్వండి, ఫ్రీగా చూస్తున్నాం. అవును సార్. ఫ్రీగా చూస్తున్నప్పుడు వచ్చే ఎంటర్టైన్మెంట్ దానికి మనం ఇచ్చే వాల్యూ ఒకలా ఉంటుంది. టికెట్ కొనుక్కొని చూసినప్పుడు ఇచ్చే వాల్యూ ఒకలా ఉంటుంది. ఈ రెండింటికి ఉన్న తారతమ్యం, ఆ తేడా ఏమైనా గమనించారు సార్? ఒకసారి జోక్ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి మళ్ళీ చూసుకోవచ్చు. టీవీ అనేది, సినిమా అనేది డబ్బులు పెట్టుకొని వస్తున్నాం కాబట్టి ముందు మనం అటెన్షన్గా ఉంటాం. మన వాల్యూ మనం డబ్బులు కట్టాం కాబట్టి ప్రతిదీ ఎంటర్టైన్ అవ్వాలని ఉంటాం. కాబట్టి సినిమా స్క్రీన్ ఏంటంటే సార్, సినిమా థియేటర్ అనేది ఒక కనెక్షన్ సార్. అదేంటంటే ఒకరు నవ్వితే మొత్తం థియేటర్ అంతా నవ్వుతారు, ఒకరు బాధపడితే థియేటర్ అంతా బాధపడుతుంది. ఆ థియేటర్లో ఉన్న వైబ్రేషన్ అది సార్. టీవీలో ఏముంటుంది, ఇప్పుడు నేను ఒకవేళ ఏదైనా ఫోన్ వస్తే మంచి ఫ్లో వస్తున్నా కూడా, నాకు ఒక ఫోన్ వస్తే నేను టీవీలో ఆపేసేసి ఒక జోక్ని మధ్యలో ఆపేసేసి మళ్ళీ స్టార్ట్ చేస్తే జోక్ అవ్వదు కదా సార్. కానీ అలాంటప్పుడు కూడా మేము ప్రయత్నించి చాలా చేశాం. అది ఆడియన్స్ మాకు ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్. జబర్దస్త్ డే అని పెట్టుకునే వాళ్ళు గురువారం. కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా జబర్దస్త్ డే అని చెప్పి స్ట్రెస్ కోసం ఆ డేకి వాళ్ళు లీవ్ ఇచ్చేవారంట. ఈ వాళ్ళే వచ్చి మాకు చెప్పారు. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ఇది సార్, ఎందుకంటే ఎవరికన్నా అందరికన్నా కూడా పెద్దది స్క్రీన్ సార్. దానికన్నా అందరూ చిన్నవాళ్ళే. మన స్క్రీన్ ఎక్కడో అలవాటు పడిపోయాం. మన జీవితంలో ఒక పార్ట్ సార్ మూవీ అనేది. అందుకే ఇన్ని వచ్చినా కూడా, ఇది ఎన్ని ఒడిదుడుకులు పడినా కూడా ఇంకా థియేటర్స్ అలా ఉన్నాయంటే ఆ సినిమా థియేటర్కి వెళ్ళే ఆడియన్స్ గొప్పదనం అదంతా. టీవీ మళ్ళీ పిలిస్తే సార్ నేను సెల్ ఫోన్ పిలిచినా వెళ్ళిపోతాను సార్. నా యాక్టింగ్లో ఎప్పుడు తేడా ఉండదు సార్, స్క్రీన్లో తేడా ఉంటుంది. నాకు నా పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్నది ఏదైనా దొరికితే వెళ్ళిపోతాను సార్. నేను ఇక్కడే మీకు ఎగ్జాంపుల్, నేను ఒక చోటే ఉన్నాడు ధనరాజు అని నేనేమి చేయలేదు కదా సార్, అన్నీ చేస్తున్నాను. మీరే అన్నారు ప్రొడ్యూస్ చేశారు, డైరెక్టర్ చేశారు, కామెడీ చేశారు, లీడ్ చేశాడు, ఇంక చేసుకుంటూ పోవడమే సార్. మనకి ఆ దేవుడు దేని మీద రాస్తుంటే దాన్ని ఎక్కువ రోజులు చేస్తాం అంతే. తర్వాత ఏంటి ధనరాజు ప్రయాణం ఎలా? ఇప్పుడు సినిమా 21 వచ్చి మంచి హిట్ అయింది. ఇప్పుడు ఇటువైపు డైరెక్షన్ ఉంటుంది, ఇటువైపు యాక్టింగ్ ఉంటుంది, మీరు చెప్పినట్టు ఇటువైపు చిన్న బుల్లితెర ఉంటుంది. ఎటువైపు అడుగులేస్తారు సార్? ఇప్పుడు నేను ఒక్కనే కదా సార్, పెద్ద పెద్ద మహానుభావులు వాళ్ళే యాక్ట్ చేసి వాళ్ళే డైరెక్షన్ చేసుకున్న ఎగ్జాంపుల్ ఉన్నాయి. నేనేం మొదటి వ్యక్తిని కాదు. ఇది వాళ్ళందరూ ఏం చేశారో నాకు తెలుసు. భాగ్యరాజ గారు ఏం చేశారో తెలుసు, కొంతమంది సముద్రగని గారు ఏం చేశారో మనకి ఎగ్జాంపుల్ ఆయన ఎగ్జాంపుల్. కాబట్టి నేను కథ, మనకు వచ్చే కథను బట్టి ఇక్కడి నుంచి చేయాలి. ఇప్పుడు రిజల్ట్ ఎవరి చేతిలో ఉండవు సార్. థియేటర్కి సెన్సార్ కాపీ అయిపోయేంత వరకు మనం ఏమైనా చేయగలం, ఆ తర్వాత జనాలే చేయాలి. కాబట్టి అంతవరకు ఎంత సిన్సియర్గా మన కథని వాళ్ళకి త్రో చేసామనేది చూస్తా సార్ నేను. ఆ తర్వాత మిగతా ఈ బిజినెస్, నా సినిమాకి నేను ఎన్నుకున్న కథకి అందరికీ ఉండేది ఇది కామన్ పాయింట్. అలాగా మంచి కథ ఒక థాట్ వస్తే వేరే హీరోలను కూడా నేను ట్రై చేసి డైరెక్షన్ చేస్తాను సార్. నా సినిమాకి నేనే డైరెక్షన్ చేసుకునే కథ అది దొరకాలి. అది మళ్ళీ ఆడింది కదా, నాకు నీవే చేసుకోండి బాగుంటుంది, నేను అలా చేయలేను సార్. దీనికి 2 years వేస్ట్ చేశాను కదా. సక్సెస్ వచ్చినా 1 year టైం తీసుకుంటాను సార్.
ఒకవేళ రిజల్ట్ వేరేలాగా వచ్చినా 1 ఇయర్ టైం తీసుకుంటాను సార్. ఏ దానికి నేను ఆత్రంగా అవ్వను. ముందు నేను ఈ కష్టాన్ని ఎంజాయ్ చేయాలి సార్. 2 ఇయర్స్ పడిన కష్టం. కష్టాన్ని ముందు చాలా సినిమాలు నాకు నేను ఎంజాయ్ చేయలేకపోయాను సార్. 'పిల్ల జమీందార్' సూపర్ హిట్, నీది అదిరిపోయింది మామూలుగా అంటున్నా. అవునా? అవునా? అని వేరే సినిమాలకెళ్ళిపోయేవాడిని. 'జబర్దస్త్' సినిమాలో 'జబర్దస్త్' అంటున్నాను. 'జగడం' సినిమాలో నేనే కొట్టాను క్యారెక్టరు సినిమా ఒకవేళ రిజల్ట్ తేడాగా ఉన్నా కూడా నాకు ఫస్ట్ 11:00 నుంచి నాకు పెద్ద పేరొచ్చేసింది. నేను దాన్ని ఎంత ఎంజాయ్ చేయలేకపోయాను. అవునా? అంత అన్నా వీళ్ళొచ్చారు. ఎందుకంటే అప్పుడు మాకు ఫోటోలు గాని, దిగడానికి సెల్ ఫోన్‌లు గాని, దాన్ని షేర్ చేసుకోవడానికి ఇన్‌స్టాలు గాని ఏమి లేవు సార్. ఇంత సోషల్ మీడియా లేదు. లేదు. ఆళ్ళొచ్చి మనల్ని కలిసి చెప్పాలంతే. లేదా ఎక్కడో పేపర్‌లో చదవాలి. లేదా ఎక్కడో ఎవరో ఇంట్లో టీవీ ఉంటే చూస్తారు. అదేం లేదు సార్. నేను ఎంజాయ్ చేయలేకపోయాను. ఇప్పుడు చేస్తాను సార్. 2 ఏళ్ల కష్టం, 20 సంవత్సరాల ప నా జర్నీకి ప్రేక్షకులు రేపొద్దున ఏమిస్తారో చూసి, ఆ రోజు గట్టిగా ఎంజాయ్ చేస్తాను సార్ జీవితంలో. లేదు సార్. తప్పకుండా మీరు పడిన కష్టం, ఈ 2 ఏళ్ళు పడిన కష్టం సార్. ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఇస్తుందని ఆశిస్తున్నాం. సార్. 21న మీ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్‌గా, యాక్టర్‌గా, మంచి కమెడియన్‌గా, ఒక లీడ్ క్యారెక్టర్‌గా మీ జర్నీ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.